పెందుర్తిలో దశాబ్దాల కాలం నుండి సమాజ సేవలు అరుదైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సాయి హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ మరో ముందడుగు వేసింది. అనాథ మృతదేహాలకు ఆర్థికంగా వెనుకబడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారికి, గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి నుండి తమ ఇంటికి చేరేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదవారికి సహాయాన్ని అందించాలనే మానవతా దృక్పథంతో ఈ సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సరికొత్త 3 వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు పీల గోవింద్ సత్యనారాయణ, డిఆర్సి చారిటబుల్ ట్రస్ట్ అధినేత దాడి రమణ చెట్టి చేతుల మీదుగా వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీల గోవింద్ మాట్లాడుతూ సుమారు 10 సంవత్సరాల నుండి ఈ చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇవన్నింటిలో కూడా మనం కూడా మాట సాయం అట్లీస్ట్ ఆయనలో మనం ఫుల్ టైం చేయలేము. ఆ విషయంలో గ్రేట్, అందరూ కూడా చేయాలని మరొకసారి ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం. ప్రీవియస్ నుంచి గత 15 years నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చాడు అత్తరు ఊరు, వీళ్ళు సొంత ఊరు స్వస్థానం అయితే చిత్రకళ. వచ్చిన దగ్గర నుంచి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం కాదు, బ్లడ్ 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా చిరాకుపడి, మేమైనా చిరాకుపడుతున్నాడు, చిరాకుపడుతుంది. ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఈ సెంటర్ కూడా ఇక్కడ పెద్దెత్తులోనే ఈ ఎదురుకుంటే ఇల్లు, ఇక్కడ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, మంచి సేవా కార్యక్రమం. అన్నిటికంటే ముఖ్యంగా మిడ్ నైట్ కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం వ్యవసాయ కార్యక్రమంతో తప్పడం కఠోర దీక్షతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దీనికి డబ్బులు తీసుకోవడం, అలాంటి పబ్లిసిటీ లేదు, ఆడే మాల పొలిటీషియన్ కాదు, ఓన్లీ ఓ సేవాభావం. వాళ్ళ మామగారు స్వర్గీయ పద్మశెట్టి రాము గారు, ఆయన నిక్ నేమ్ కల్కి రమ్మంటారు. ఆయనగానే వాళ్ళ అమ్మ ఆశయాలు, వాళ్ళ మామగారు సంకల్పన, ఈరోజు ప్రోగ్రెస్ అన్ని కూడా పలు కార్యక్రమాలు. బ్లడ్ బ్యాంక్ కూడా హైయెస్ట్ బ్లడ్స్ కలెక్ట్ చేస్తున్న సేవా సంస్థ కూడా సాయి హెల్పింగ్ సెంటర్. గ్రేట్. నేనైతే ఆ ల్యాండ్స్ నేను మాలాడలు చేయలేం, 24/7 సేవా కార్యక్రమం చేయాలని ఆలోచన ఆయన పూర్వజన్మ సుకృతంగా అయితే నేను భావిస్తాను. ఇంకా జనజన అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా చెందాలా సేవా కార్యక్రమం అందించాను. అందరికీ నమస్కారం. నా పేరు దాడి శ్రీను. 2016లో సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాను. ఈరోజు దశాబ్ద కాలంగా ఈ సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 45 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 3,000 యూనిట్ల పైగా రక్తం సేకరించి వివిధ బ్లడ్ బ్యాంకులు ఇవ్వడం జరిగింది. అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని ఇవ్వడం జరుగుతున్నది. అది కాకుండా అవయదానం, నేత్రదానం, చనిపోయిన వాళ్ళ నేత్రాలను సేకరించి ఈ విశాఖ ఐ యూనిట్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా దాతల సహకారంతో ఈ 3 బళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకటి మొదటిసారిగా అంతిమయాత్ర వాహనం ఏర్పాటు చేసాం. అది ఇప్పటి వరకు 200 శవాల పైగా సేవలు అందించింది. 2 మోక్షరథం, హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళని ఇళ్ళకి చేర్చడానికి ఒక వాహనం ఏర్పాటు చేసాము. ఆ తర్వాత 3వది అంబులెన్స్. ఇది 24/7 108 అందుబాటులో లేని సమయంలో ఈ సేవ అందించాలని మా ముఖ్య ఉద్దేశం. వాళ్ళతో పాటు 108 వాళ్ళతో కూడా కొలాబరేషన్ చేసుకొని ఈ సేవ చేస్తున్నామండి. ఇది పూర్తిగా దాతా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎనీ టైం 24/7 ఎప్పుడు కాల్ చేసినా మా 2 నెంబర్లకి మీ అందుబాటులో ఉండి ఆ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు ఈ కార్యక్రమం